ఎప్పుడో వల్లభనేని వంశీని గుంజుకుని లాక్కుని వచ్చేవాళ్ళు. రెడ్ బుక్ గనక అమలు పరచాలి, రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికిప్పుడు అరెస్టులు చేయాలి అని అనుకుంటే గనక గుంజుకుని మేము ఈ రోజు వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే వీళ్ళు నాయకులు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఇంకా వాళ్ళని నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇవి విద్వేషపూరిత రాజకీయాల్లాగా ఉండకూడదు కాబట్టి, సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అదే రకంగా ఫాలో అప్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రోజు అదే జరుగుతుంది సార్. ఎవరైతే తప్పు చేశారో ఈ రోజు అతని పైన ఉన్న కేసులు ఎత్తించేసుకుని అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాము, అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యడానికి నా మీద కేసులు ఉండకూడదు, నా మీద ఛార్జ్ షీట్లు వేసి ఉండకూడదు అని చెప్పేసి ఈరోజు కేసులన్నిటిని కూడా కొట్టించేసుకునేదానికి ఇట్లాంటి కుట్రపూరితమైన కుట్రలన్నీ పన్ని ఈరోజు ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయాడు వల్లభనేని. లేకపోతే అతన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నట్లు రాజ్యాంగం అని వీళ్ళు అంటున్నారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగమే కనుక నడిస్తే గనక ఎప్పుడో ఈడ్చుకొచ్చి మా దైవంని ఈరోజు తిట్టిన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడు అంటే మొట్టమొదటిగా వల్లభనేని వంశీని చెప్పాలి అంటే. ఆవిడ్ని ఎంతో మందికి అన్నం పెడుతున్న అమ్మండి ఆవిడ. మొన్న కూడా తలసేమియా వాళ్ళ గురించి ఈరోజు తమన్ గారితో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తుంది, అదేవిధంగా వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అదేవిధంగా చూసుకుంటా ఎంతో మందికి విద్యను అందిస్తుంది. అట్లా సమాజం కోసం సేవ చేయడానికి వచ్చిన ఆవిడ్ని ఇష్టానుసారం మొట్టమొదటిగా మాట్లాడిన నీచుడు వీడు. ఈరోజు రెడ్ బుక్కే అవసరం లేదండి. వల్లభనేని వంశీ అనేవాడు ఎలక్షన్ అయిన తర్వాత దొరికుంటే ఖచ్చితంగా కార్యకర్తలకు దొరికింటుంటే టీడీపీ కార్యకర్తలే ఉరికించి కొట్టేవారు రోడ్ల మీద, నడి రోడ్డు మీద. మాది ఎంత మంచి ప్రభుత్వం అంటే గతంలో ఇదే కార్యాలయం పైన దాడి జరిగిన పరిస్థితిలో దాన్ని కేవలం నియంత్రించడానికి వెళ్ళిన సాయి కళ్యాణి మూల్పూరి అని చెప్పేసి మా తెలుగు మహిళా విభాగానికి సంబంధించిన స్టేట్ కమిటీలో ఉంటారండి, గన్నవరం సంబంధించిన నాయకురాలు. ఆవిడ్ని కేవలం నియంత్రించడానికి వెళ్ళినందుకు అరెస్టులు చేసి కనీసం ఆవిడని తిందో లేదో 2 నెలలు ఆవిడ ఎక్కడ బయట తిరగాల్సి వచ్చిన పరిస్థితి అండి. కుటుంబానికి దూరంగా బయట తిరగాల్సి వచ్చిన పరిస్థితి. ఆఖరికి ఆవిడని ఏ రకంగా అరెస్ట్ చేశారో తెలుసా అండి? ఒంటి మీద ఉన్న నైట్ డ్రెస్ని మార్చుకుని నేను వస్తానమ్మా అని చెప్పేసి లేడీ కానిస్టేబుల్స్కి చెప్తుంటే మాట వినకుండా అదే నైట్ డ్రెస్తో లాక్కెళ్ళిన పరిస్థితి. కానీ మా మంచి ప్రభుత్వం కాబట్టి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు కాబట్టి నేను బనియన్ మార్చుకుంటానని అంటే నీకు గంట టైం ఇస్తే నువ్వు నీ మందిని మార్బలాన్ని ఈరోజు ఇంటిమేట్ చేసుకుని వాళ్ళందరినీ పిలిపించుకున్నాను. ఎక్కడికి పిలిపించుకున్నారు? అదే కదండి, ఆయన అరెస్ట్ చేసే స్థావరానికి ఎక్కడికైతే పోలీసులు వెళ్ళారో అక్కడికి మీడియాకి ఇన్ఫార్మ్ చేశాడు. అతను అనుకూల మీడియాకి ఇన్ఫార్మ్ చేశాడు, అతను వైసీపీ నాయకులకి ఇన్ఫార్మ్ చేశాడు. గంట టైం ఇచ్చినందుకు ఏం నీకు మరి నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకు అంత భయం ఎందుకు? ఓకే, నెక్స్ట్ ఎవరు? అనూష గారు. నెక్స్ట్ ఎవరు అనేది కాదు సార్, ఎవరు తప్పు చేసి ఉంటే ఎవరు తప్పు అయితే చేస్తున్నారో ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడం. అందరూ తప్పులు చేసిన వాళ్ళే కదా, ఇంకెవరు తప్పులు అంటే మొత్తం వైసీపీ లీడర్స్ అందరూ తప్పులు చేసిన వాళ్ళే మీ లెక్కలోని. అందరూ వెళ్తారు, ఎవరిని వదిలే ప్రసక్తి అయితే లేదు. అదే అందుకని అడుగుతున్నాను నెక్స్ట్ ఎవరని. అందరూ వెళ్తారు సార్, అదే అంటున్నాం కదా, వెనక ముందు అంతే, పేర్లేవి మేము. కృష్ణాంజనేయులు గారు ఏంటి నవ్వుతున్నారు, ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు? కాదు, మీకేమన్నా లిస్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి గారికి, ఆవిడ లిస్టు ప్రకారంగా చేస్తారని చెప్తారు. ఇంకా అందరూ అనేసారు కదా, ఇంకొకరొకరు ఎందుకు, మొత్తం లేపేస్తే అయిపోయింది కదా అని. కృష్ణాంజనేయులు గారు ఏంటి ఎలా చూడాలి వంశీ గారి అరెస్ట్ని? వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ప్రధానంగా వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళిద్దరూ